నన్ను వదిలించుకోవాలనుకున్నావు కదా. నీకు బాగా తెలుసు ఋషి, ఇక్కడ ఉండాలనుకుంటున్నానని, నిజాన్ని నిరూపించాలనుకుంటున్నానని కూడా నీకు తెలుసు. అలాగే ఈ విషయాన్ని నువ్వెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ విషయాన్ని గుర్తుంచుకోను. ఈ ఊరు ఇక్కడ విషయాలు నాకేమీ వద్దు. ఇక్కడ జరిగినవన్నీ మర్చిపోవాలనుకుంటున్నాను. నాకేం అవసరం లేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, మనం వెళ్ళాక నువ్వు నా మొహం కూడా చూడకూడదు. అందుకు నాకు సంతోషం. నేను మీ నాన్న అంబులెన్స్లో పంపిస్తాను, నువ్వు ఆయనతో పాటు వెళ్ళిపో. మనం ఈ పెళ్లి రాఖీ కోసం చేసుకున్నాం కదా, తనే ఈ లోకంలో లేదు. తనే లేనప్పుడు ఈ పెళ్ళి ఎందుకు? మన ఈ నకిలీ పెళ్ళి, ఈ ఊరు అన్నీ అయిపోయాయి. వెళ్ళు, నీ జీవితాన్ని సంతోషంగా జీవించి వెళ్ళు. ఇంత అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. వాడికి ఎంత ధైర్యం! రాఖీని నేనే చంపానంటున్నారు. అవును, నేనే చంపాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రాఖీని ఆ రాక్షసుడికి బలిచ్చాను కాబట్టి. నాకు సంతోషంగా ఉంది. నాకు ఏమాత్రం బాధగా లేదు. అవును, నేనే తన్ని కాపాడలేదు. తన్ని కాపాడాలని కూడా అనుకోలేదు. తొలి రోజు రాత్రిన నేను నా భర్త సంజయ్ని చంపేశాను. అలాంటప్పుడు నేను రాఖీని ఎలా వదిలిపెడతాను? కానీ ఒకవేళ ఇంకోసారి ఆ రాఖీ ప్రాణాలతో బయటపడి నా ముందుకు వచ్చింది అంటే అప్పుడు నేను తనని మళ్ళీ చంపుతాను. నేను నాకు బలిగా ఎందుకు రావాలి? ఆ నేల, ఈ అడవి, ఈ ఊరు అన్నీ సంజయ్ చనిపోయిన తర్వాత అన్ని నా సొంతమయ్యాయి. కానీ నేను ఇక్కడ ఉండలేకపోయాను. ఎందుకంటే వాడు బ్రహ్మరాక్షసుడిగా మారాడు. వాడు బ్రహ్మరాక్షసుడైతే అయ్యాడు, కానీ అతని మీదున్న ఆస్తులన్నిటికీ నాకు కూడా హక్కుంది. అందరికంటే ముందు అధికారం నాకే ఉంది. నేను అధికారాన్ని అంత తేలిగ్గా ఎప్పటికీ వదిలిపెట్టలేను. ఒకవేళ ఎవరైనా దాన్ని నాకు దూరం చేయాలని ప్రయత్నిస్తే నేను వాళ్ళని చంపేస్తా, ప్రాణాలతో ఉండనివ్వను. రాఖీ బ్రతికే ఉంది. అపరంజిత, శాంతంగా ఆలోచించు. ఒకవేళ రాఖీ బ్రతికి ఉంది అంటే దాని అర్థం తనని ఎవరో కాపాడి బ్రతికించారు. లేదు చూడండి, మీకు అర్థం కావట్లేదు. అసలు నా విషయంలో ఏం జరిగిందో మీకు తెలియదు. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. అలాగే రాఖీ, నేను వింటాను, సరేనా? ఓరి భగవంతుడా, అంటే దీని అర్థం రాఖీకి బాగా తెలుసు. తనెవరో తెలుసు. ఆ సమయంలో తను నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా నేను తనకి చెప్పే అవకాశం ఇవ్వలేదు. అయ్యో అపరంజిత, నువ్వు ఎంత పనిచేశావు! ఈ కథలో ఏదో చిక్కుంది. ఆ చిక్కు ఎక్కడికి వెళ్ళి ముడిపడిందో నేను తప్పకుండా తెలుసుకోవాలి. నేను ఈ కథ అంతం తెలుసుకోవాలి. అలాగే నేను తెలుసుకుని తీరుతా. తను నాకు ఇక్కడే కలిసింది కదా. ఒకవేళ నాకు కానీ ఇక్కడ ఏదైనా ఆధారం దొరకచ్చేమో. నేను ఇక్కడంతా చూడాలి. చూస్తే నాకు ఏదైనా దొరకచ్చు. అయ్యో మైథిలి, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు? వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. అలాగే. మీరేం చేస్తున్నారు? సప్తమి పూజకి సిద్ధం చేస్తున్నాను. వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళాలి కదా. ఈ విషయం తెలిసి బాధ అనిపించింది జమీందార్ గారు. ఇదంతా ఆవిడ చేశారంటే నాకు నమ్మశక్యం కావట్లేదు. సంజయ్ గారి చావు విషయంలో కూడా ఈవిడ హస్తం ఉందేమో నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. మనం అందరం కాళికను ఎప్పుడూ పిచ్చిదని అనుకుంటూ ఉంటాం, కానీ తను చెప్పింది నిజమైంది. ఈ ఊరి కోసం నేను చేయగలిగిందంతా చేశాను సర్పంచ్ గారు. మీ సహాయం మేము జీవితాంతం మర్చిపోలేం బాబు. బ్రహ్మరాక్షసుణ్ణి చంపే ప్రయత్నంలో నేను నా సొంత మనిషిని కూడా పోగొట్టుకున్నాను. నాకు తెలుసు జమీందార్ గారు, ఆవిడ చాలా పెద్ద త్యాగం చేశారు. నేను నా కుటుంబం ఒంటరిగానే ఆ రాక్షసుడితో పోరాటం చేశాం. మాకెవరూ సహాయం చేయలేదు. చూడండి సర్పంచ్ గారు, అపరంజిత్ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరి సహాయం అడుగుతుంది. చూడండి, మేము దేవుళ్ళం కాదు. తను చేసిన దానికి మేము శిక్ష వేయలేము. అలానే మహాత్ములం కాదు వెళ్ళి తనకి సహాయం చేయడానికి. మీరు కంగారు పడకండి బాబు.
నేను వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను. ఈ రోజు నుంచి తనకెవరు చుక్క నీళ్లు కూడా పోయారు. ఇక నేను వెళ్తాను బాబు. మేము కూడా బయలుదేరాలి. అలాగే. పదండి. నైనాక నైనాక హలో అక్క, ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలాసార్లు పిలిచాను. వేద్, అపరంజిత ఆంటీ ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆనెస్ట్లీ అక్క, ఈ విషయం తెలిసాక నేను కూడా చాలా షాక్ అయ్యాను. నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను. బ్రహ్మరాక్షసుడు మన రాఖీని తీసుకుని వెళ్ళాడు. వాడు రాఖీని ఎంత దారుణంగా బాధ పెట్టాడో ఏంటో. ఆ విషయం ఆలోచిస్తేనే నా రక్తం మరిగిపోతుంది. వాడు మన రాఖీని టార్చర్ చేసి ఉంటాడు కదా పాపం. నైనా, నీతో మాట్లాడాలి, పద. నిజానికి మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి ఉండకపోవచ్చు, కానీ మీరు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో అది మాత్రం నెరవేరింది కదా. ఏదేమైనా నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు మాత్రం చనిపోయినందుకు సంతోషంగా ఉంది. అవును, దేవుడున్నాడు, అందుకే రాక్షసుడు అంతమయ్యాడు. పెళ్లికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ తను నువ్వు కొంచెం సీరియస్గా ఉంది. ఆ రాక్షసుని చంపిన తర్వాత మన పెళ్లి ఎలాగో ముగిసిపోతుంది కదా. ఇదెందుకు రావట్లేదు? చిక్కుకున్నట్టుంది. మనం ఈ పెళ్లి రాఖీ గురించి చేసుకున్నాం కదా, ఇప్పుడు తనే లేదు. తనే లేనప్పుడు ఇంక ఈ పెళ్ళెందుకు? ఇది ఊడి కింద పడబోయింది, అందుకే పట్టుకున్నాను. అదేం ఊడిపోలేదు, నేనే దాన్ని తీసేశాను. తను
కింద అందరూ సప్తమి పూజ కోసం సిద్ధంగా ఉన్నారు. పూజలో మన ఇద్దరం కూర్చోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూడు, రాఖీ చనిపోయాక అందరికీ భరించలేనంత బాధ కలిగింది. అందరికీ శాంతి, రాఖీ ఆత్మముక్తి కోసం పూజ చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇవన్నీ చెయ్యాలి. తప్పదు కదా. తనకేం బాధ లేనట్టు యాక్టింగ్ చేస్తుంది. సహాయం కావాలన్నప్పుడు ఈ బంధం గుర్తొస్తుంది. ఇవ్వు, నేను పెడతాను. నేను పెట్టుకుంటాను. నేను పెడతాను కదా, వదులు. నువ్వు నాకు చేసిన ప్రతి సహాయానికి థ్యాంక్ యూ తను. యూఆర్ మోస్ట్ వెల్కమ్. నీకో విషయం తెలుసా రిషి? బంధం బంధమే అవుతుంది. బంధం అనేది రక్త సంబంధమే అయి ఉండక్కర్లేదు. ఒకవేళ బంధం నిజమైందైతే అప్పుడు నా పోరాటం కూడా నిజమైంది. చెప్పాలంటే నాకు రాఖీకి ఉన్న బంధం తను నాకు తోడబుట్టిందే కాకపోవచ్చు, కానీ దానికన్నా చాలా ఎక్కువ రిషి. తను ఏం చెప్పాలనుకుంటుంది? యోగ్, ఒక్కసారి నా మాట విను. రాఖీ నాకు చెల్లెలు లాంటిది. నేను తన గురించి చాలా భయపడ్డాను. యోగ్, మీరు నా మాట. ఏమన్నా నేను ఇంకొక మాట మాట్లాడుకునైనా? యోగ్, నేను ఒక పని చేస్తాను. ఇప్పుడే అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నేను ఇప్పుడే నోరు మూసుకుని ఉండమని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకేం మాట్లాడుకో. నోరు మూసుకుని పడుండు. అక్క, నైనా అక్క, ఏమైంది? మీరు కింద ఉన్నారేంటి? తను అది నేను కింద పడ్డాను. నా కాలు జారింది, కింద పడ్డాను అంతే. అవును, ఎప్పుడు చూసినా పడుతూ ఉంటుంది. ఈ నైనా చాలా తేడా మనిషి. యోగ్ బావ, తనని లేపడానికి సహాయం చేయండి. తనని పైకి లేపి నలిసిపోయాను. బానే ఉందిగా? మీరు సరసాలు బాగా చేస్తున్నారు. సరే, కానీ అది ప్రసాదం చేయాలి కదా, వెళ్దామా? పదండి. ఎవరది? ఎవరది? నువ్వా? వా, ఇంత టైట్గా ఎవరు పెట్టేశారు? ఈ మూత రావట్లేదు. అక్క, ఆ ఖీర్ని కాస్త గరిటెతో తిప్పరా ప్లీజ్. మీ చేతికి ఏమైందక్క? ఏం లేదు,
తను నేను కింద పడ్డాను కదా అప్పుడు ఇది తగిలింది. కింద పడితే తగిల దెబ్బలా లేదే. నేను తీస్తున్నాను కదా. కీర్ ఈ సంవత్సరంలోనే కావాలి, వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడలేను. తనుజ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రామ్మా త్వరగా. అక్క నేను ఇప్పుడే వస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను చెప్పిన మనిషి ఇవిడే. తనను పట్టుకొని ఈ ఊర్లో నుండి బయటికి వెళ్ళగొట్టండి. నన్ను ఊళ్ళోంచి వెళ్ళగొడతారా? నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీకెంత డబ్బిచ్చాను, నువ్వే నన్ను ఊళ్ళోంచి వెళ్ళగొడతావా? అవును, మేము నిన్ను వెళ్ళగొడతాం. చూడు, ఈ ఊరు మాది. ఇలాంటి భూతాలు మా ఊర్లో ఉండడం మాకిష్టం లేదు. నీ మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎవరిని చంపుతావో. పెద్దయ్య గారు ఆదేశం ఇచ్చారు. నీకు ఈ ఊర్లో చుక్క నీళ్లు కూడా దొరకవు. ఈ ఊర్లో నీ ఆకలి దాహాన్ని ఎవరు తీర్చరు. నీ ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. కూలి పని చేసుకునే వాడివి నువ్వే నన్ను ఊళ్ళోంచి వెళ్ళగొడతానని బెదిరిస్తున్నావా? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావు నువ్వు? వదలండి నన్ను. మన ఊర్లో వాళ్ళందరికీ చెప్పండి, ఈ క్షణం నుండి తనకి భోజనమే కాదు, ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వడానికి కూడా వీల్లేదు. ఎవరైనా ఇస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఏంటి? అవును, నేను రాక్షస స్థలానికి వెళ్ళాను. అక్కడ నేను చూశాను, అతను చనిపోయాడు. అతన్ని చూసి సంతోషం అనిపించింది. ఇన్నాళ్లకి ఈ ఊరికి విడుదల వచ్చింది. కానీ మరో క్షణం చాలా బాధ అనిపించింది. ఆయన మా సంజయ్ బాబు గారు. ఆయన మా ఊరి వాళ్ళ కోసం చాలా చేశారు. అలాగే ఊర్లో చాలా మందిని చంపాడు కూడా. నా తల్లిదండ్రులను కూడా అతనే చంపాడు. ఆయన చనిపోయినందుకు నాకు బాధ లేదు. అవును, బ్రహ్మ రాక్షసుడిగా మారి ఆయన ఊళ్ళో చాలా మందిని చంపాడే నిజమే. ఊళ్ళో వాళ్ళందరినీ కాపాడే మంచి మనిషి ఒక రాక్షసుడిగా మారాడు. ఆయన చావడం అవసరమే. అమ్మా, ఇప్పుడు ఆయన శరీరం చనిపోయింది, కానీ ఆత్మ ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఆత్మ ఇక్కడ ఎక్కడో తిరుగుతోందమ్మా. భయంకరమైన రాక్షసుడికి కూడా ఒక ఆత్మ ఉంటుందా? అవును, నేను అతని రక్తాన్ని తాకాను, కానీ అతని రక్తంలో నాకు మరొకరి రక్తం కూడా కనిపించింది. ఖచ్చితంగా మళ్ళీ ఏదో జరగబోతోంది. వింతగా అనిపిస్తుంది. పెద్ద ఉపద్రవం రాబోతుందేమో అనిపిస్తోంది. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, ఊర్లో ఏం జరగట్లేదు. ఎక్కడ చూసినా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. తుఫాను వచ్చే ముందు కూడా ఇలాంటి నిశ్శబ్దమే ఉంటుందమ్మా. చూడమ్మా, మళ్ళీ అతను తిరిగి వచ్చేస్తాడేమో ఆలోచించు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదని నా ఆశ. కానీ ఒకవేళ అతను తిరిగి మళ్ళీ వస్తే, చూడమ్మా, నాకు ఒక పని చేస్తావా? చెప్పండి. నీకు ఇచ్చిన బ్రహ్మ రాక్షసుడి పుస్తకం ఉంది కదమ్మా, దాన్ని ఒకసారి తిరిగిస్తావా? ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు. అది నేను నమ్మాలని కోరుకుంటున్నావు కదా రిషి. అయితే నాకు చెప్పు, ఆ పుస్తకం ఎక్కడుంది? అప్పు ఆంటీకి ఇచ్చాను. నేను ఒక్క నిమిషంలో వస్తాను. ఆ పుస్తకాన్ని ఎక్కడ పెట్టుంటారు? ఈ గదిలో ఎక్కడా లేదు. ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది?